సారు నాది 21 లక్ష. 21 లక్ష. మాది కొంకలపల్లి గ్రామము, రేవెల్లి మండలము, వనపర్తి జిల్లా. ఏదుల రిజర్వాయర్ల భూమి పోయింది నాది. 4 ఎకరాల భూమి పైసలు ఇట్టి ఫైనాన్స్లో పెట్టినాం. అయితే మేము ఎట్లా అనుకున్నామంటే ఈ వడ్డీ పైసలు ఏమన్నా వస్తే ముందు ముందు తర్వాత మాకు అవసరానికి వస్తాయి. ఈ డబ్బులు వాడుకుంటే ఊకపోతాయి. ఏదన్నా ఒకటి ప్లాటో ఇల్లు ఏదన్నా కట్టుకుందాం అనుకొని మేము దాచిపెట్టుకున్నాం. ఈ దుడ్లు ₹2 ఇంట్రెస్ట్ కాసపడి మీ చేతిలో దాచుకోవచ్చు కానీ జనాలు రోజు అందరూ మోసాలు చేస్తున్నారని తెలిసి ఇన్ని లక్షలు ఎట్లా ఒక మనిషిని ఎట్లా మీరు ఒక్కసారి పెట్టలేదు సార్ అట్లా. అయితే మేము ఏంటికన్నా ఓ దానికి అవసరానికి వచ్చినప్పుడు 6 నెలలకోసారి ఇంట్రెస్ట్ ప్లస్ అసలు నీకు మొత్తం కళ ఇచ్చి నీవేమైనా ప్లాట్ కొన్నా భూమి కొన్నా ఆ దుడ్లు మీకు అప్పటిదప్పుడు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసపుచ్చి ఈ డబ్బులు బ్యాంకులో ఉన్న డబ్బులను చేతి కింద వాళ్ళ గుమాస్తాలను పెట్టుకొని ఆ డబ్బులు మా బ్యాంకుల నుంచి రిలీఫ్ చేసుకొని పెట్టుకొని మమ్మల్ని ఒక్కసారి ఉడక మాకు ₹1 వడ్డీ ఇవ్వలే. ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయింది సార్. ఇట్లా అయ్యి మేము చాలా ఏం పని చేస్తున్నారు? పొలం లేదు, ఏం పని లేదు సార్. మాకు నా మైండ్ పని చేయక ఇప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. కర్నూలు పోయినా, మహబూబ్నగర్ పోయినా. అయితే నా నెత్తి మైండ్ పని చేస్తలేదు. పిచ్చి లేచిన లేక అయి మేము క్రాక్ అయింది. నా కొడుకు పరిచయాలు అంటే రాయడానికి పైసలు లేవు. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు డిగ్రీ చేసిండు, పీజీ చేసిండు, బీడీ చేసిండు కంప్లీట్. ఇప్పుడు నౌకరికి ఇప్పుడు పైసలు అప్లై చేయాలంటే పైసలు లేవు. ఆ పైసల గురించి నా భార్య ఉడక స్వస్థలో ఉంది. నా పరిస్థితులు ఇట్లా ఉంది సార్. ఇల్లు పోయింది, భూమి పోయింది, సర్వం ఊలిపోయినాం మేము. మాకు ఏం న్యాయం కల్పిస్తారో మీరు ఈ బస్తీలో సార్. ఆ ధనంజయ్ నువ్వు పిలిపించి మమ్మల్ని ఆయనతోటి సంతకం పెట్టిస్తే మీకు 10,000 నమస్కారాలు పెడతాం సార్. మీరు మా తల్లిదండ్రి అనుకుంటాం. ఆయనను పిలిపియండి సార్. మమ్మల్ని పిలిపించి ఇయ్యాలకు 3 రోజులు. ఇంతమంది సుమారుగా ఆ ధనుంజయ్ ఫోటో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి సర్వం కోల్పోయిన తర్వాత మనస్తాపం చెందారు. అంటే మైండ్ పని చేయట్లేదు అంటే మాట వింటున్నారు. అంటే పిచ్చోడు అయిపోయాను నేను అంటా ఉన్నాడు. అంటే సర్వం కోల్పోయాక ఏముంటుందమ్మా? ఇంతమంది బాధితులు ఉన్నారు. ఒకసారి జరగమ్మా, ఒకసారి జరగండి. మీరెంత ఇచ్చిరమ్మా? మేము 3 లక్షలు ఇచ్చినాం సార్. మేకలు ఉన్నాయి. మా ముసలోడు కాసి ఇంకా చేత కాక కింద పడ్డాడు, కాలు ఇరిగింది. ఇంకా మా చేత కాదు, ఇంకా అన్న పెట్టుకుంటే పైలంతల పైసలు తింటాం అని ఇట్లా బోర్లు ఆడి మేకలు అమ్మి అందులో పెట్టింది సార్. సార్ 10 లక్షలు సార్ మా అల్లునివి. చిలకల మందు డబ్బా తెచ్చుకొని చిలకల తల్లి పిల్లలు మందు డబ్బా తెచ్చుకొని సత్తమని పోయిండ్రు. ఏడంగా ఆటో వస్తుంటే వీళ్ళు మగ్గలు చచ్చిపోయేటట్టుందని ఆ డబ్బా గుజుకొచ్చుకున్నారు సార్. నా మనవాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పని లేక హైదరాబాద్ వచ్చిండ్రు. సిమెంట్ పని చేస్తే చేతులు పక్కలు పడాయి సార్. పిల్లలకు ఏమి లేదు సార్. వాళ్ళకు సార్ మాకు న్యాయం చేయలేదు సార్. మేము బతకలేము సార్. మేము చచ్చిపోతాం సార్. ఈయన మందు మసుకొని చేస్తాం. మేము మందు డబ్బులు కొనుక్కొచ్చుకుంటాం. మేము చచ్చిపోతాం. అట్లా చేసేది రప్పియారు, మాకు సదుకాలు చెప్పియారు సార్. మీకు వదలాలి సార్. రైతన్న బాధ వింటుంటే నాకే గుండె తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే నిజానికి అన్నం పెట్టాల్సిన రైతు కంట్లో నీళ్ళు చూస్తున్నామంటే బాధ ఎలా ఉంటుందంటే మాట వింటుంటే నాకే ఏడుపు వస్తూ ఉంది, బాధ వేస్తూ ఉంది. మరి ఇంత సుమారుగా 25 గ్రామాల ప్రజలు, 2,500 మంది ప్రజల సొమ్ము తీసుకొని నువ్వు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జల్సాలు చేసుకుంటూ, విల్లాలు కట్టుకుంటూ, ఇంత పెద్ద భవనాలు కట్టుకుంటూ నువ్వు ఇంత విలాసంగా బతుకుతా ఉన్నావు. వీరి బతుకుల గురించి నీకు ఆలోచన రావట్లేదా ధనుంజయ్? అతని ఫోటో చూస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ మీద. చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉందో వారి కన్నీళ్లు చూస్తూ ఉన్నావా ధనుంజయ్? ఎలా మోసం చేయాలనిపించింది? నీకు అన్నం పెట్టాల్సిన రైతులని కడుపు కొట్టుతున్నావంటే ఏం తిని బతుకుతావు అనుకుంటున్నావు? ఇంత దారుణం నీకు అంతకు మోసం చేయంటే విదేశాలకు వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ చేసుకో. రైతుల సమస్యలు, రైతుల డబ్బులని నువ్వు లాగేసుకున్నావంటే నువ్వేం మనిషివి? రైతు డబ్బులు లాగేసుకున్నావు ధనుంజయ్ నువ్వు.
ఇంత క్రూరుడివా? ఒక రైతు పొలం పోగొట్టుకున్నాడు.